ఓకే అండి, మరి బెండకాయతో ఒక వెరైటీ చూసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. శిల్పగా రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు బెండకాయతో? బెండి పల్లి ఫ్రై. బెండి పల్లి ఫ్రై. ఓకే, బెండి పల్లి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండి పల్లి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, వేరుశనగ పలుకులు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా శిల్ప గారు? చేద్దామండి. సో దీనికి బెండకాయలు డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై చేయాలి. నూనె వేడా పొద్దా అలా వేసేస్తారా? వెయిటింగ్. ఆన్ చేద్దాం. సో అన్నీ వేయించి పెట్టుకోవాలా? పల్లీలు, క్యాషూ నట్స్ ఇవన్నీ వేయించి పెట్టుకోవాలి, డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అండ్ పొడికేమో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి పొడి కొట్టుకొని పెట్టుకోవాలి ఫస్ట్. సో ఈ పౌడర్ మనకి ఎలా జల్లుకోవడానికి మళ్ళీ పాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ముందుగానే పల్లీలు, జీడిపప్పు వేయించి పెట్టుకున్నారండి. అండ్ అలాగే ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కారపొడి ఈ 3 కలిపేసి పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో అదేంటంటే మనము ఇవన్నీ వేగిన తర్వాత కలుపుకోవడానికి అనమాట. సో వేద్దామా? ఓకే. సో ఇప్పుడు ఇవి మనకు కొంచెం బాగా రోస్ట్ అయిపోవాలా? రోస్ట్ అవ్వాలి. ఓకే, వెయిట్ చేద్దాం. సరిపోతాయి ఎలాగా? ఓకే అండి, సరిపోతాయి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాం. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు వేరే ప్యాన్ ఇప్పుడు వేరే పెట్టుకుందామా? ప్యాన్. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు జస్ట్ మనం మిక్స్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్. కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఓకే, కరివేపాకు కొద్దిగా. నీకు ఫ్రైలు ఇష్టమా బాగా? బాగా తింటాను. బాగా తింటారా? ఏదైనా ఫ్రైయేనా? ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి. ఎండుమిర్చి మీ వారికి ఏమి ఇష్టం? మా ఆయనకు కూడా బాగా ఫ్రైస్ ఎక్కువ ఇష్టం. ఇద్దరికి ఫ్రైస్ ఇష్టమా? ఏదైనా కూడా ఫ్రై అయినా? ఫ్రై. మీ ఇంట్లో కర్రీ ఎప్పుడు చేస్తారు? అంటే లంచ్ టైంలో కర్రీ ఉండాలి, ఫ్రై ఉండాలి, రెండు ఉండాల్సిందే కంపల్సరీగా. అంటే మీకు అలాగా, మీ వారికి అలాగా? మా వారికి. ఓహో, ఓకే. ఇప్పుడు బెండకాయలు. మీరేంటండి వర్కింగా? నో, హౌస్ హౌస్ వైఫ్. బీటెక్ చేశాను. పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. మరి ఎంటెక్? ఎంటెక్ ఇంకేమనుకోవట్లేదు. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 1 year అయింది. 1 year. ఓ, కొద్దిగా సాల్ట్. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. పేరు? శ్రీధర్. ఫ్రై నేర్చుకున్నారా బాగా? మా అత్తయ్య కూడా బాగా ఫ్రైస్ ఎక్కువ చేస్తారు. అవునా? కొన్ని పల్లీలు. ఓకే, సో వేయించుకున్నవి. వేయించుకున్న పల్లీలు, క్యాషూ నట్స్, జీడిపప్పు, కొద్దిగా పసుపు. సో మీ అత్తగారు చేస్తారు కాబట్టి మీ వారికి అలవాటైంది. మీకు ఎప్పుడు అలవాటైంది? ఆయన వల్ల నాకు అలవాటు ఎక్కువ. ఓహో, సో అలా ట్రాన్స్ఫర్ అయిందా? ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పొడి అంతా వేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి కారం అంతా కూడా ఇంకా ఇందులోనే. సో కావాలంటే ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా ఈ పౌడర్లో మనం అంటే పౌడర్ మిక్స్ గ్రైండ్ చేయొచ్చేమో కదా, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందేమో. ఓకే, రెడీ అండి. సో ఇది బాగా కరకరలాడేలా ఉంది. నైస్.
ఓకే మరి ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బెండి పల్లి ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండి పల్లి ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, వేరుశనగ పలుకులు వేయించి పక్కనుంచాలి. బెండకాయ ముక్కలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వేయించిన బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బెండి పల్లి ఫ్రై రెడీ.